నాకు ఎస్ అంటే ఇష్టం, అందుకే పెట్టాను. నీకేంటి? మళ్ళీ నీకేంటంటే స్వర్ణ ఆగవే. ఓహో, తమరికి ఇష్టమే అన్నమాట. ఆవిడ ఎస్ అని పేరు పెట్టడం. నీ కలలు ఇష్టాలు సాగనివ్వను నేను. స్వర్ణ ఎందుకు నీకు ఇంత ఆవేశం? దేన్ని చంపుకోమంటున్నానో దాన్ని పెంచుకుంటున్నావు. వెలుగుతున్న దీపాలు నార్పడం ఎంత పాపమో తెలుసానే? చీకట్లు పోవాలనే దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాన్ని నార్పి నీ బతుకులు నువ్వే చీకట్లు నింపుకుంటావా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం మంచి చెడు తెలిస్తే ఇలాంటి చండాల పనులు ఎందుకు చేస్తుంది? ఆహా, చక్కగా దీపాలు వెలిగిస్తుందని క్షణం సంతోషపడ్డాను. సంతోషపడ్డంత సమయం పట్టలేదు. మొత్తం సర్వనాశనం చేసింది. అందరూ నన్ను అనేవాళ్లే కానీ అది చేసిన పనిని ఎవరు తప్పు పట్టరే. నీలా తప్పుగా చూడ్డం అందరికీ చేత కాదే. తను ఏ షేప్లో దీపాలు పెట్టుకుంటే నీకెందుకే? తప్పులెత్తుకే తప్పుడు బుద్ధి కాకపోతే అసలు నిన్ను సాకేత్, వదిలేరా దాన్ని. పండగ రోజున ఏమిటి చిక్కాకు? వదిలే. దాని పాపం అది అనుభవిస్తుంది. వదిలేరా దాన్ని బాబు. సీత, మీరు పెట్టండమ్మా. ఏయ్, నువ్వు వెళ్ళి నీ దీపాలు వెలిగించుకో. రా రా. సాకేత్, నువ్వు మాత్రం ఒంటరిగా చూస్తున్నావేంటి? రా, క్రాకర్స్ కాలుద్దాం. లేదు హంస, నాకు క్రాకర్స్ కాల్చడం అంటే భయం. భయమా? ఎందుకు భయం? నేనున్నానుగా, కాల్పిస్తాను. రా రా వద్దు హంస, సాకేత్. వద్దు రమ్మంటే. ప్లీజ్, వద్దు. రా రా సాకేత్. వద్దు, వదిలే రా. హంస. హంస, వద్దు హంస. ఏ వదులు. ఏంటి లాక్కెళ్తున్నావు? రా బావా, నేను నీ చేత క్రాకర్స్ కాల్పిస్తాను. బాంబులు కూడా కాలుద్దాం. రా. ఏయ్, నువ్వే పెద్ద బాంబు. ఎప్పుడు పేల్తావో తెలీదు. ఇంకా నువ్వు కాల్పించేదేంటే? అది కాదు బావా. ఏయ్, పో పో పో. సాకేత్, నేను కాల్పిస్తాను. హంస, నాకు భయం అని చెప్పానుగా. ప్లీజ్ సాకేత్, నా కోసం. ఇదిగో పట్టుకో సాకేత్. వద్దు ఏం హంస, కాదు. ప్లీజ్ వద్దు, పట్టుకో వదిలే. సాకేత్.
దీంతో నీ చెయ్యి కాలిపోద్దే. దీనికి కాకర పువ్వులు రావు. మంటొస్తుంది. తర్వాత పేలిపోతుంది. ఏ స్వర్ణ, నువ్వు చెప్పినట్టే మార్చేశాను. వెరీ గుడ్. అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఇంకొకటి కల్పిస్తాను నీ చేత. అదిగో చూసావా, ఈసారి తీసుకునేది నీ మార్చిందే. వెలిగిస్తుంది చూడే. అది మండి దాని చెయ్యి కాలిపోతుంది. అదే జరగాలి. ఇదిగో పట్టుకో సాకేత్. సాకేత్, తగ్గిపోతుందిలే సాకేత్. మంటగా ఉందా? కొంచెం మంటగా ఉంది. తగ్గిపోతుందిలే, ఓర్చుకో సాకేత్. ఇప్పటికే చాలా శ్రమ తీసుకున్నావు. ఎంతసేపు నిద్ర కాస్తావు? రేపటికి తగ్గిపోతుందిలే. ఇక వెళ్ళి పడుకో హంస. ఆ! హంస 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 అంటూ నీది హంస జపం, సాకేత్ సాకేత్ అంటూ దాంది కొంగ జపం. నువ్వా? ఎందుకు వచ్చావే? ఎలా ఉందో చూద్దామని వచ్చాను. మీ పలవరింతలు కలవరింతలు వింటూ ఇక్కడ నిల్చున్నాను. అర్థం లేకుండా వాగకు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడొచ్చింది కాక ఇంకా వాగుతున్నావేంటి? పాపం చెయ్యి కాలిన దగ్గర నుంచి ఆరాటపడి ఆయింట్మెంట్స్ రాసి టాబ్లెట్స్ వేసి ఎంత సేవ చేసిందో తెలుసా? నిమిషానికి ఒకసారి ఎలా ఉంది సాకేత్ అంటూ ఎంత తల్లడిల్లిపోయింది. అదే అభిమానం అంటే. కట్టుకున్న దానివి అయ్యో అంటూ పరిగెత్తుకుని రాలేదు, పలకరించనూ లేదు. అంతా అయ్యాక ఇప్పుడొచ్చి నేనొచ్చాను, నువ్వు ఆవిడ్ని కలవరిస్తావేంటి అంటావే? వచ్చిందానివి మాటమంతి లేకుండా మూతి ముడుచుకొని నిలబడితే ఆపేక్ష లేనిది ఆరాటం చూపడానికి వచ్చిందని నేనేమైనా కలగంటానా? క్షణక్షణం ఆలోచిస్తుంది కాబట్టి తనేమో అనుకున్నా. తప్ప? బుట్టలో వేసుకోవాలనుకునే వాళ్ళు బోలెడు కబుర్లు చెప్తారు. వగలు హొయ్యలు చాలా ఒలకపోస్తారు. అవన్నీ నిజం అనుకుంటే ఎలా? కట్టుకున్న దానివి మొగుడి చెయ్యి కాలినా కాలు విరిగినా మంచాన పడ్డా కఠినంగా ఉంటావని నాకు తెలీదు. అందరు ఆడాళ్ళు నీ అంత కఠినంగా ఉంటారని నాకు అస్సలు తెలీదు. మాయలు వగలు అని అవతల వాళ్ళని అనడం కాదు. తమరు గతంలో చాలా వంకర్లు పోయినోళ్లేగా ఇప్పుడు సక్రమంగా మారినట్టు నటిస్తున్నారు. దానికి నాకు సాపత్యమేంటి? అది కనకట్టు చేసి కట్టుకోవాలని చూస్తుంది. నువ్వు కట్టుకున్నావు కనుక వదిలించుకోవాలని చూస్తున్నావా? అలా చూసేదాన్నే అయితే ఇలా ఎందుకు వస్తాను? ఏ లెవెల్లో బాధపడితే ఆ లెవెల్లో ఆనందపడదామని వచ్చుంటావు. అంతేలే, దాని మోజులో ఉన్నావుగా. నా ప్రేమ నీకు అర్థం కాదు. మోజు గీజు అన్నావంటే బూజు రాలగొడతా. అంత జరిగినా అస్సలు నీళ్ళు కాస్తాన చలనం ఉందా? అయ్యో అంటూ పరిగెత్తుకొని వచ్చావా? కాలిన చెయ్యి పట్టుకొని ప్రేమగా నిమిరావా? చల్లబడాలని కనీసం ఊదావా? పులక్కుండా పలక్కుండా కొయ్య బొమ్మలా నిలబడి ప్రేమ దోమ అంటూ ఇప్పుడు దీర్ఘాలు తీస్తావా? నీలో రాక్షసత్వం తప్ప కాస్త
కాస్త కూడా దయ లేదు, మానవత్వం లేదు. బావా ఏయ్, అసలే కాలిన మంటతో నేను బాధపడుతుంటే పని కట్టుకొనిచ్చి తగాదా పడుతున్నావేంటి? తగాదా? నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా? మనశ్శాంతిగా నన్ను బతకనివ్వదలుచుకోలేదా? హా, ఆవిడ గారుంటే ప్రశాంతత మనశ్శాంతి ఉంటుందా? వాదించి వేధించకు స్వర్ణ. అసలే తిక్క తిక్కగా ఉంది. అది ముదిరిందో నీకు మూడుతుంది. పో అవతలికి పో. ఆ, వెళ్ళి దాన్ని పంపించినా అచ్చిక బుచ్చుకలాడుతుంది. హే, అసలు నువ్వు మనిషివేనా? అసలు చెయ్యి కాలి బాధపడుతుంటే ఇరిటేట్ చేస్తావేంటి? గుండెలు మండే మాటలు మాట్లాడుతున్నావేంటి? పో అవతలకి. ఏ నువ్వెవరితివే నన్ను వెళ్ళమండానికి? నా బాధ అర్థం చేసుకున్న మనిషి. నాకు సపర్యలు చేసిన నర్సు, కాస్త ఉపశమనం అందించిన ఆయా, ఇబ్బంది గమనించి సేవ చేసిన సిస్టర్, వైద్యం చేసిన డాక్టర్. గాడిద గుడ్డేం కాదు. భార్య స్థానం దొంగలించాలని చూసే దొంగ. కళ్ళు బుల్లి కబుర్లు చెప్పి కట్టుకోవాలని చూసే కొంగ. గుంటనక్క, దురద గుంటాకు, మంది సంసారాలు కూల్చి చిచ్చు పెట్టే కైక. ఇదంట సిస్టర్ అంట, ఆయా అంట, గోంగూరంట. స్వర్ణ, ఆగు. వదినా, వింటున్నావా? వింటున్నావా దాని మాటలు? ఆ, వింటుంది. నీ పొగడ్తలు దండకాలు దాన్ని నెత్తున పెట్టుకొని నన్ను చీకొట్టటాన్ని కాలింది ఇంత. ఇది ఎక్స్ట్రా చేసేది ఎంతో. స్వర్ణ, ఏంటే ఏంటే ఇదంతా? అసలు సాకేత్ ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోవడం తెలీదా? హంస, నువ్వు వెళ్ళు. గుడ్ నైట్ సాకేత్. సాకేత్, నువ్వు రెస్ట్ తీసుకో. స్వర్ణ, నువ్వు పద పద. బుద్ధి తక్కువదానా. ఇలా ఇలా ప్రవర్తించే నీ కాపురంలో నిప్పులు పోసుకున్నావు. సాకేత్కి నువ్వంటే అసహ్యం కలిగేలా చేసుకున్నావు. అది మా ఆయన నెత్తినెక్కాలని ట్రై చేస్తుంది. నువ్వు నిచ్చినెక్కడానికి హెల్ప్ చేస్తున్నావు. దాన్ని చూస్తుంటే అసహ్యం కలుగుతుంది. ఇలా చేస్తే సాకేత్కి ఇంకా నీ మీద అసహ్యం కలుగుతుందే. ఛ! వెదవ బతుకు. ఎవరితో మా ఆయనకు కావాల్సిందయ్యింది, నేనేమో పరాయిదాన్నయ్యాను. హ! అదా సంగతి. అక్కా చెల్లెళ్ళు ఒకటైతే చాలా ప్రాబ్లమే. అలా జరగకూడదే. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి? ఏంటి మంగా? సీతకి సీమంతం అనుకున్నాం కదా, సావిత్రి ఎక్కడికి వెళ్ళింది? పొద్దుటి నుంచి కనిపించట్లేదు. పిన్నిగారు, అదిగో ఆ పని మీదే ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఇంటికా? ఎందుకు? చలివిడి చేసి తీసుకురావడానికి. మలేదానివి సావిత్రి, ఆ మాత్రం దానికి ఇంటికి వెళ్ళటం ఎందుకు? ఇక్కడే చేస్తే సరిపోయేది కదా. చలవ చలివిడి పుట్టింటి నుంచే తేవడం సాంప్రదాయం కదా పిన్నిగారు. ఉమ్. పద్ధతులు మాత్రం చక్కగా పాటిస్తావు సావిత్రి. ఏమిటి ఇంకా చాలా తీసుకొచ్చావు? చలివిడితో పాటు గాజులు, కొబ్బరి చిప్పలు, సున్నిపిండి, పట్టుచీర అన్నీ అమ్మా, తీసుకొచ్చాను పిన్నిగారు. ఎందుకు ఇవన్నీ? పిన్నిగారు చెప్పింది వెళ్ళలేదా? ఇదంతా పద్ధతి. అమ్మా, సీమంతానికి స్వర్ణను కూడా పిలువమ్మా. ఏంటే దానికి పిలుపు దండగే, అది రాదు. పైగా ఏదేదో అంటుంది, చెడగొట్టాలని చూస్తుంది. ఏ శుభకార్యం తిన్నగా చేయనిచ్చింది అది? పిలిచి పంచాయతీ నెత్తిన పెట్టుకోవడం తప్ప నేను పిలవను. బాగా చెప్పావు సావిత్రి. అది ఇదివరకు ఇట్లా కాదమ్మా. అవును, పిచ్చి బాగా ముదిరింది. లేదమ్మా, అది మారిపోయింది. దానిలో ప్రేమ కలిగింది. నీకు దాని మీదున్న పిచ్చి ప్రేమ మారినట్టు, మంచిదైనట్టు అనిపిస్తుంది. అది మారటం అంటే కలియుగాంతం కావటమే. సావిత్రి, పాప
దాని ప్రేమ దాంది. అది మారకపోయినా తను మారదు. సీత, నీ ఇష్టమమ్మా. నువ్వు అనుకున్నట్టే కానివ్వు. ఇది అన్ని రకాలుగా బాగుంది. కలర్ బాగుంది, బార్డర్ బాగుంది, అప్డేటెడ్ గా కూడా ఉంది. చాలా కాలం తర్వాత అక్కకు ప్రెజెంట్ చేసే చీర ఈ మాత్రమన్నా ఉండాలే. ఏంటి అక్కకి శారీ తీసుకోవాలని చూస్తున్నావా? ఏ అక్క? హ, నాకున్నది ఒకే అక్క, సీతక్క. సీతకి నువ్వు శారీ ప్రజెంట్ చేయడం ఏంటి? ఏ నేను చేయకూడదా? అది నీ శత్రువు. నువ్వు దానికి శారీ ప్రజెంట్ చేయడం ఏంటి? శత్రువా? ఎవరన్నారు? ఎవరన్నారంటావేంటి? నువ్వేగా. అది నీకు అన్యాయం చేయాలని చూస్తుందని ఇంతకాలం అన్ని పంచాయతీలు పెట్టుకున్నావు. మర్చిపోయావా? అదంతా గతం. తనేంటో, తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో, నా కోసం, నా కాపురం నిలబెట్టడం కోసం తనెంత తపన పడుతుందో తెలుసుకున్నాను. ఏంటి నువ్వు తెలుసుకుంది? అదంతా డ్రామా. మా అక్కకు డ్రామాలు ఆడాల్సిన పని లేదు. పిచ్చి ముద్దు, మొత్తం ఆస్తి పోయింది కదా, తిరిగి దక్కించుకోవాలని లేనిపోని ఆరాటాలు, ప్రేమ నటిస్తున్నారు. నిన్ను సాకేత్ని ఒకటి చేసి తిరిగి ఆ ఇంట్లో చేరాలని ప్లాను. చూడు, అనవసరంగా దాని మీద లేనిపోని చాడీలు చెప్పకు. దానికి ఆస్తి అంతస్తుల మీద, భోగభాగ్యాల మీద ఆశ లేదు. అవన్నీ కాదని బయటికి వెళ్ళిన మనిషి. నీ మాటలు విని నేను చేయకూడని తప్పులన్నీ చేశాను. అది ధైర్యంగా తన బతుకు తను బతకాలని చూసింది. అయినా నువ్వు లేనిపోని ప్లాన్లు వేసి నా చేత చాలా ఇబ్బందులు కలిగించు. అన్నిటినీ ధైర్యంగా ఎదిరించి సవాళ్లను అధిగమించి నిలిచింది. అది అది సీత అంటే. నువ్వేం చెప్పినా నేను నమ్మను. అంతేలే, నీకు నా అవసరం తీరింది కదా. మొగుడు మీద మనసు మళ్ళింది. ఎక్కడ ఆ హంస తన్నుకెళ్తుందోనని ఇలా ప్లేటు ఫిరాయించి నన్ను అనరాని మాటలంటున్నావు. అసలు అసలు నాది బుద్ధి తక్కువ. నీకేదో మేలు చేద్దామని తలచి నీతో ఇలా రివర్స్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ నేను చెడ్డదానిలా కనిపిస్తున్నానా? అనుభవించు, నీ కర్మ నువ్వే అనుభవించు. స్వర్ణ, అక్క, ఏం చేస్తున్నావే? నీ శ్రీమంతానికి శారీ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేశా. శారీ సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చావా? అవునక్క. నేను నిన్ను నా సీమంతానికి పిలవడానికి వచ్చాను. నన్ను పిలవాలా అక్క? దగ్గరుండి జరిపించాల్సిన దాన్ని. ఇలాంటి తీయటి మాటలు విని ఎంత కాలం అయిందే. చాలా తప్పుగా ప్రవర్తించానక్క. చాలా బాధ పెట్టాను, అనుమానించాను, అవమానించాను. నన్ను క్షమించక్క. నువ్వు నా చెల్లెలివే, నాకన్నా చిన్నదానివి. నేనదంతా అల్లరి అనుకుంటాను కానీ తప్పుగా అనుకోను. నువ్వు చాలా మంచిదానివక్క. నువ్వు నన్ను, నేను నిన్ను పొగడ్డం ఎందుకులే గాని నువ్వు రెడీ అయ్యిరా, చాలా పనులున్నాయి. ఇప్పుడే వచ్చేస్తా. అక్క, ఆ? మా మంచక్క, దేవుడు నిన్ను చల్లగా చూడాలి. 10 కాలాల పాటు మనం ఇలాగే సంతోషంగా ఉండాలి. అక్క, నువ్వు నాకు పండంటి బాబునివ్వాలి. అలాగే ఇస్తానులే. ముందు నీ బాబు నువ్వు చూసుకోవే. సరే, తొందరగా రెడీ అయ్యిరా.
ఇంతకాలం నేను పడ్డ కష్టం వేస్ట్ అవడానికి వీల్లేదు. పూర్తిగా నా గ్రిప్లోకి వచ్చిందనుకున్న స్వర్ణ మెల్లిమెల్లిగా నా చేతిలోంచి జారిపోతోంది. తిరిగి మొగుడు కావాలి అంటూ సాకేతికి దగ్గరవ్వాలని చూస్తోంది. నా పథకాలు తల్లకిందులై నా పగ ప్రతీకారం నెరవేరకపోతే నా అనుభవం ఎందుకు? నాకన్నా తరం చిన్నది. సీత అది గెలిస్తే నా వయస్సు అనుభవం నన్ను వెక్కిరిస్తాయి. ఏ సమాధానం చెప్పాలి? నా అంతరాత్మను ఎలా శాంతపరచాలి? సీత చేసింది అనే కన్నా స్వర్ణ బుద్ధి తక్కువతను అనాలి. అది నిజమే. దీని చపలత్వం మనకు చంపపెట్టయింది. ఎంత చెప్పినా ఇది చెవికెక్కించుకోవడం లేదు. వదిలేవే, డైవర్స్ కోకి అనమంటే అనడం లేదు. దీనికి సడన్ గా సాకేత్ మీద మనసెందుకు మళ్ళిందో? ఆ సీత హంసని ప్రోత్సహించి దీనికి కోపం వచ్చేలా ఉక్రోషం కలిగేలా చేసింది. ఈ పిచ్చిది నా మొగుణ్ణి అదేవర్తి తన్నుకుపోవడానికనే పంతానికొచ్చింది. మూర్ఖత్వం మొండితనం ఎక్కువ కదా. తననుకున్నదే కాని అవతలి వాళ్ళు చెప్పే మాట వినదుగా. హ, దీని సంగతి ఆ సీతకు తెలుసు కాబట్టి ఆ ప్రయోగం చేసింది. ఇది దాని ఉత్సులో పడింది. ఆ హంస వీళ్ళ నాటకానికి వంతపాడి వేషం వేస్తుందనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆంటీ?